అవును మౌనికక్క, నువ్వు అసలు లాయర్వేనా? ఆ ఒక పర్సన్ ని వరే వరే ఇదే అరే అంటా అంటావు. నువ్వు కూడా ఒక లాయర్వేనా అక్క? ఎందుకక్క ఇంతింత మనసులో కుళ్ళు కుతంత్రాలు? అరే బాలాజీ, ఓ ప్రియా, ఇప్పుడు రాండి. చంపేశారు కదా లాస్ట్కి, భాషాబాయికి చంపేశారు కదా. మన దేశంలో వచ్చేసి హిందూ కానీ ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా భాయ్ భాయ్ లాగా అయితే ఉన్నారు. మీలాంటి వాళ్ళ వలన వచ్చేసి చాలా మంది వచ్చేసి ఏమైపోతారు తెలుసా? కొట్టుకొని చచ్చిపోతున్నారు, కొట్టుకొని. నమస్తే ఫ్రెండ్స్, అక్క ఏందో మళ్ళీ కొత్తది అయితే తీసుకొని వచ్చింది ఏందో. అది ఇప్పుడు ఈసారి వచ్చేసి వేరే అక్కతో పాటు అయితే ఇప్పుడు హైకోర్టు నుంచి పిలుచుకొని వచ్చింది అక్కకి. మౌని చిన్న చిన్న వ్యాపారస్తుల మీద పడి పాపం ఒక ప్రాణం బలి తీసుకున్నారు కదా. దేవుడు అనేవాడు ఉన్నాడు, ఖచ్చితంగా మీకు కూడా ఏదో తగిన సాక్షి జరుగుతుంది. ఇప్పుడు వస్తారా మీకు ప్రియా అండ్ బాలాజీ? ఆ బాలాజీ నీకు దమ్ముందా? ఇప్పుడు వచ్చి మైక్ పెట్టి మాట్లాడిపించు అందరికి. కొన్ని రోజుల ముందర వచ్చేసి కావాబన్ ఇష్యూలో మేడారం జాతరలో వెళ్ళేసి పాపము వాళ్ళ కుటుంబాన్ని సాక్కోవడానికి ఒక చిన్న వ్యాపారస్తుడు పైన ఇంత నిఘా పెట్టి పాపము అవమానించారు. ఆ అవమానం తట్టుకోలేక అసలు ఆ భాషాభాయి వచ్చేసి చాలా అప్పులు ఉన్నాయంట అతనికి. ఆ అప్పుల వల్ల ఆలోచించి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. సో వాళ్ళ గురించి ఆలోచించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించి చాలా నష్టం కలిగిందంట. పాపము ఇప్పుడు ఏమైందిరా అంటే గుండె పగిలి మరణించడం అయితే జరిగింది. అరే బాలాజీ, నీలాంటి చెంచా నా కొడుకులు చేసిండే పనికి ఒక ప్రాణం అయితే బలి అయిపోయింది. ఇప్పుడు మీరు రాండ్రా, ఇప్పుడు ముందరకు వచ్చి మాట్లాడండిరా. మళ్ళీ ఈ ప్రియా వచ్చేసి ఈ మౌనికా శంకర్ అక్కకి అయితే పిలుచుకొని వచ్చి ఏదో అడ్వకేట్ అక్క, నీకు కూడా కొంచెమైనా బుద్ధి ఉండాలక్క, ఎలాంటి దానిలకు స్పందించాలి, ఎలాంటి దానిలకు స్పందించకూడదు అని చెప్పేసి. అందులో నువ్వు కూడా ఏమంటావురా అంటే చూడండి, ఏం చెప్తాదో చూడండి, వినండి. అసలు మీకు అసలు అర్థం కావడం లేదు. ఇప్పుడు ఎందుకు ఊరికే మాటలు వచ్చేస్తాయి. వ్యాపారంలో నష్టం వచ్చి ఈ భాషాబాయి వచ్చేసి మృతి చెందడం అయితే జరిగింది. చూడండి పాపము ఎంత బాధగా అయితే చెప్తున్నారు మాటలు. వాళ్ళు కూడా ఎటువంటి కల్తీ చేయరు. ఈ అందరూ ఒకటే కుటుంబంకి చెందిన వాళ్ళు. ప్రతి ఒక్కరు బాగానే చేస్తారు, బాగానే అమ్ముతారు. దీనిలో ఎటువంటి కల్తీ అనేది ఉండదండి. పాలు, చక్కెర, బాంబే రవ్వ ప్రతి ఒక్కరు చేసేది ఇదే. మనకు చిన్నప్పటి నుంచి మన ఇది అడవి ప్రాంతము, మన కాడ ఇండస్ట్రీలు లేవు. ఏదో ఇది చేసుకోవాలా, తినాలా, వేరే రకం మాకు రాదు. చిన్నప్పటి నుంచి మా తాతలు కూడా ఇదే పని చేసినారు, మా నాయన కూడా ఇదే పని చేసినారు. దీంట్లోనే బతుకుతూరే మాది. మా పిల్లలు బతకాలన్నా దీంట్లోనే. మాకు తక్కువ రేటే పడతాయి. సొంతంగా మేమే సొంత పొలం కూడా వేసుకున్నాం, గుత్తకు తీసుకొని అదే గడ్డి తెస్తున్నాం. అదే బయట ఎందుకు 10 రూపాయల ఎందుకు గిట్టుబాటు అయిందని సొంతం పాలు కాబట్టి మాకు గిట్టుబాటు అవుతున్నాయి సార్. కబాబన్ ఆత్మకూరులో అసలు మొదలుపెట్టింది ఆయన. ఇది మేడారం జాతరలో జరిగిన ఇష్యూ గురించి ఆలోచించి ఒక 15 రోజుల నుంచి ఆయన అన్నం కూడా తినడం సరిగా మానేసినాడు. దాని గురించి ఇది చేసుకుంటాం ఆయన నాతో చెప్తుండేవి. ఆయన అది కంతులంట కట్టాల బండ్లు అన్ని నిలబడిపోయింది, సెట్లో ఉన్నాయి, కబాబన్ వ్యాపారమే నాది ఇదైపోయింది అని చెప్పి నాతో కలుసుకుని చెప్పేవాడు. 15 రోజుల నుంచి ఆయన దాని మీదనే కృంగి కుసించి ఇదైపోయినాడు. ఆయన అతని కింద ఒక 200 కుటుంబాలు బతుకుతున్నాయి. ఇప్పుడు జరిగిన మేడారం జాతరలో ఈ కబాబన్ గురించి బ్యాడ్ న్యూస్ రావడం వల్ల అతను 20-30 బండ్లు ఆగడం జరిగింది. దాంతో మనసాలను గురై అదే హార్ట్ స్ట్రోక్ వచ్చి అతను భయపడి కత్తులు కట్టలేని భయంతో చనిపోవడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నము గుండె పగిలి చనిపోవడం జరిగింది. ఊర్లు దాటి, దేశం దాటి, రాష్ట్రాలు దాటి, అలాగే దేశాల్లోకి వెళ్లిపోయి ఇది ఒక పెద్ద చర్చగా మారటానికి సహకరించినటువంటి మిత్రులందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ చెప్తూ, అలాగే ఈ విషయాల మీద మరిన్ని విషయాలు లోతుగా తెలుసుకోవడానికి మన ముందు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ మౌనికా శంకర్ గారు. వారిని అడిగి అసలు విషయాలు ఏంటనేది మనం చాలా ముచ్చట్లు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అమ్మ నమస్తే. నమస్తే అండి. అన్నం చెప్పండి, కోవాబన్ తిన్నారా? తినిపిస్తున్నారా? కోవాబన్ రామ్ ప్రసాద్ గాని శ్యామ్ ప్రసాద్ గాని చేసిస్తే తింటా అండి. అబ్దుల్లా చేసిస్తే అందులో ఉమ్మిండో, ఉచ్చబోసిండో, పిల్లలు కాకుండా మందులు వేసిండో,
వాడు ఇంకేమైనా రైసిన్, ఒకవేళ వాడు చైనాలో డాక్టరేట్ చదువుకొని వచ్చేసి అందులో రైసిన్ వేసిండు, ఎవరికి తెలుసు? కాబట్టి కోవా బన్ను అబ్దుల్లా ఇస్తే తినను, రామ్ ప్రసాద్ శ్యామ్ ప్రసాద్ ఇస్తే తింటాను. ప్రియా అక్క, ఇంకో అక్క పేరు ఏం పేరు, మోనికా అక్క. ఊర్లు దాటి దేశాలు దాటి ఆ మాట వస్తా ఉంది అంటే ప్రతి ఒక్కరూ మాట్లాడుతా అన్నారంటే మీ ఛానల్ వాళ్ళు చేసిండేది తప్పు. ఇంకోటి ఏమరా అంటే ఇప్పుడు ఈ మౌనిక శుంకర అక్క ఏం చెప్తా ఉందరా అంటే అక్కడ కూడా మళ్ళీ వచ్చి ఒక్క ఫ్రేమ్లో వచ్చేసి ఇద్దరు మతోన్మాదులు అంటే మౌనికక్క మీరు ఒక లాయరు, ఆ లాయరు మాటలు చెప్పాల్సిన మాటలు అస్సలు అయితే ఇవి కావు. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మీరు అందరూ హిందూ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ప్రతి ఒక్కరూ ఒకటే అక్క. నీ మనసులో అన్నీ పెట్టుకొని ఇలాంటివి ఏం సాధించాలని చెప్పేసి నువ్వు, అందుకోసం మేము బహుశా నీకు ఇప్పుడు అక్కడ వాదించడానికి కూడా కోర్టులో ఎవరు లేరేమో, ఎవరు పెయింటెన్స్ లేక ఈ ప్రియాతో వచ్చి మాట్లాడుతాండావు అక్క. నువ్వు కూడా వచ్చి కొంచెమైనా బుద్ధి ఉండాలక్క నీకు కూడా. బాలాజీ మొహమ్మద్ వలీని ప్రశ్నించకూడదు. ఇక్కడ విక్టిమ్ అక్యూజ్డ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు అక్యూజ్డ్ వలి అనేవాడు, ఎందుకంటే వాడే క్రిమినల్. అక్కడ వాడు దొంగ బండ్లు, వాడు కల్తీ బండ్లు తీసుకొచ్చి అక్కడ ప్రజల తినిపిస్తే పిల్లలకి ఏమన్నా అయితే ఎట్లా అనేది ఫుడ్ సేఫ్టీ కింద క్వశ్చన్. కుళ్ళిపోయింది, చెడిపోయింది, చంపేస్తాండారు అని చెప్పేసి వచ్చేసి ఏది కూడా మీ దగ్గర సాక్ష్యాలు అనేటివి లేవు, ఏది కూడా చల్లదు. ఈ తేజస్వి మీడియా చేసిండేది లంగా పని, ఇది తప్పు చేసిండేది. ఈ ఛానల్ మీద ప్రతి ఒక్కరు కూడా అప్పటి నుంచి అయితే నేనైతే చెప్పలేదు, ప్రతి ఒక్కరు కూడా రిపోర్ట్ కొట్టండి ఈ తేజస్వి ఛానల్ ని. అలాగే వచ్చేసి మౌనిక అక్క వచ్చి చెప్తా ఉండే మాటలకు వచ్చేసి మీ కామెంట్లు చేయండి. ఈ అడ్వకేట్ వచ్చేసి హిందూ ముస్లిమ్స్ అని చెప్పేసి గలాటాల్లో అయితే ఈమె కూడా అయితే మధ్యలో అయితే ఉంది. అక్క ఏమైనా కొంచెమైనా బుద్ధి ఉందా ఇద్దరికి? హిందూ ముస్లిమ్స్ అని చెప్పి సంపాదించుకునే దానికంటే మీకుండే వృత్తిని చేసుకొని బ్రతకండి అక్క, ఊరికే ఎందుకు. మన దేశంలో వచ్చేసి హిందూ కానీ ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా భాయ్ లాగా అయితే ఉన్నారు. మీలాంటి వాళ్ళ వలన వచ్చేసి చాలా మంది వచ్చేసి ఏమైపోతారు తెలుసా? కొట్టుకొని చచ్చిపోతున్నారు. అది కొంచెమైనా మైండ్ లో పెట్టి నడవండి. ఎందుకు అంటే ఒకరికి ఉపయోగపడాలి మనం చేసే పని ఏదైనా ఉంటే. మనం చేసే పని వచ్చేసి పడకపోతే దానికి అర్థం నువ్వు చేసి కూడా ఏమర్థము? సైన్స్ ఏమైనా ఉందా అక్క? ఇంతమంది వాళ్ళకి సపోర్ట్ గా ఉన్నప్పుడు మనకు వీళ్ళందరూ పోయి మొహమ్మద్ వలీకి పైసలు ఇస్తారు కల్తీ కోవా బండ్లు తయారు చేసినందుకు. మనకి ఇవ్వడం ఇస్తాడని ఎందుకు ఇచ్చారు? అక్కడ నష్టం కలిగిందని చెప్పేసి ఆ వ్యాపారం చేసుకునే వలి అన్నకి కొంతమంది అయితే డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగని చెప్పేసి వీళ్ళకి కూడా ఇవ్వాలంట డబ్బులు. అదే ఏమన్నా నష్టపోయినారా లేదంటే ఏమన్నా లేకుండా పోయినారా? టీవీ ఛానల్స్ పెట్టుకొని అడ్వకేట్లుగా ఉండి మీ దగ్గర డబ్బులు లేవా? అరే బాలాజీ, ఓ ప్రియా, ఇప్పుడు రాండి. చంపేశారు కదా లాస్ట్కి, భాషాబాయికి చంపేశారు కదా. ఖావా బన్ను దేశంలో ఏ చర్చలు లేక మీకు ఈ చర్చల మీద పడి పాపము చంపేశారు కదా లాస్ట్కి. అతనికి ఇద్దరు కూతుర్లు ఉన్నారంట. ఆ ఇద్దరు కూతుర్లకి మీరు చూడండి ఇప్పుడు పాపము ఖావా బన్ను అమ్ముకుంటే తప్పు అని చెప్పేసి చూపించడము ఫ్రేముల్లో వాళ్ళ గురి అయిపోయేసి అతనికి వ్యాపారం జరక్క భాషాబాయ్ వచ్చేసి మృతి చెందడం అయితే జరిగింది. ఇలాంటి చెత్త ఛానల్స్ వాళ్ళ వల్లనే కదా. ఓ ప్రియా నీకు అక్క అనే మాట అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ వచ్చేసి ఆ మౌనిక అమ్మకి కూడా బుద్ధి ఉందో లేదో తెలీదు. అడ్వకేట్ గా పనిచేస్తాండావు అక్క నువ్వు. మౌనిక అక్క నీకు అక్క అని చెప్పేసి పిలుస్తాండేది ఎందుకంటే నువ్వు ఒక అడ్వకేట్కి ఉండాల్సిన క్వాలిటీలు ఏమైనా ఉన్నాయా అక్క నీలో?
అడ్వకేట్ అంటే హిందూ ముస్లిం క్రిస్టియన్స్ ప్రతి ఒక్కరికి బాగా చూడాల. నువ్వు వచ్చేసి అందులో అలా అయితే లేదు. అబ్దుల్లా ఎవడో ఇస్తే నేనెందుకు తింటాను, దాంట్లో అబ్దుల్లా వచ్చేసి ఉచ్చలు పోసిస్తాడు, నీకు ఏమైనా ఉచ్చలు పోసి నీకు సపరేట్గా తెచ్చిస్తాడా అక్క? మైండ్ లేదు, మైండ్లెస్ లేని వాళ్ళకి ఎంత చెప్పినా అంతేనేమో. ఆ ఒలి అన్నకి ఏమో పాపం వ్యాపారం నష్టం పోయింది అని చెప్పేసి డబ్బులు అయితే ఇంకా అందరూ అయితే ఇచ్చినారు, పాపం సహాయం చేసినారు. మీరు ఏం చేసినారని చెప్పి వాళ్ళ ఘనకారం చేసినారని చెప్పేసి వాళ్ళ అది వచ్చేసి వైరల్ చేసినారు వీడియోస్. ఇలాంటి కుటుంబాలు వచ్చేసి రోడ్ల పైన పడిపోతున్నాయి. ఇప్పుడు భాషాబాయి అయితే ఇంకా అతనికి న్యాయం చేయండి, ఇంకా మీరే కావాలని పోయేసి ఆ భాషాబాయికి ఏమన్నా సపోర్ట్ చేయండి పాపము. అంతేగాని మీకు డబ్బులు ఎవరిస్తారు అసలు? అక్క మోనికకి ఏదో చెప్తా ఉంది, మనకి ఎవరిస్తారు డబ్బులు? ఆ ఒలికే ఇస్తారు. నష్టపోయిన వాళ్ళకే ఇస్తారక్క. నీకైతే ఎవరు ఏడా? నీకేదో వర్క్ ఉంది, నువ్వు చేసుకొని నువ్వు సంపాదించుకుంటావు. లాయర్ గా నువ్వు చేసుకుంటేనే నీకు సంపాదన వస్తుంది. నా వృత్తి నేను చేసుకుంటేనే నా సంపాదన నాకు ఇస్తారు. ఆ ప్రియా వచ్చేసి ఆ ఛానల్ నడిపితేనే ఆ అమ్మకి డబ్బులు అయితే వస్తాయి. నీకు ఫ్రీగా ఎవరు ఇవ్వరు పాపము. ఆడ వచ్చేసి వలిబాయికి పాపము నష్టం కలిగిందని చెప్పేసి అందరూ సపోర్ట్ చేసి వాళ్ళు ఎంతో కొంత వాళ్ళ ఇది అయితే సహాయం అయితే చేస్తా ఉంటారు. ఈ ఖావా బన్ను విషయంలో ఒక ప్రాణం అయితే బలి అయితే తీసుకున్నారు వీళ్ళు. తేజస్వి మీడియా న్యూస్ ఛానల్ మీరే సమాధానం చెప్పాలి. ఇంకోటి ఏమరా అంటే ఆ భాషాబాయికి గవర్నమెంట్ సపోర్ట్ అయితే చేయాలి. సో ఇలాంటి చెత్త ఛానల్స్లకి వాళ్ళ పైన వచ్చేసి తగిన చర్యలు అయితే తీసుకుంటారని చెప్పేసి అయితే అందరం అయితే కోరుకుంటున్నాము. సో గైస్ మీరు కూడా తప్పనిసరిగా అయితే కామెంట్ అయితే చేయండి. సో ఇలాంటి ఛానల్ని ఏం చేయాలి, ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి అనేసి. సో ఇంకా ఏం చెప్పేది అయితే ఏం లేదు. ఇంతటితో అయితే నేను కూడా ఈ కాంట్రవర్సీ అనేది ఈ వీడియోకి అయితే ఇంకా అయితే చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఇప్పటికైనా మారతారని చెప్పేసి అనుకుంటున్నాను. తేజస్వి మీడియా న్యూస్ ఛానల్ ప్రియా అక్క, మళ్ళీ నీకు అక్క అని వస్తుంది, ప్రియా అండ్ బాలాజీ, మీరు వచ్చేసి ఇప్పటికైనా మారతారని చెప్పేసి అయితే మన యూట్యూబర్స్ బ్రదర్స్ అందరూ కూడా కోరుకుంటున్నారు. సో ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మారండి. ముఖ్యంగా వచ్చేసి అక్క మీరు వచ్చేసి ఒక హైకోర్టు వర్క్ చేస్తారంటే ఎంతో కొంత మర్యాద ఉంటుంది. ఆ మర్యాదని ఇలాంటి చెత్త ఛానల్లో వెళ్ళేసి ఇంటర్వ్యూలు ఇచ్చి అయితే మీ మర్యాద అయితే పోగొట్టుకోకండి అక్క. మౌనిక సుంకర అక్క మీకు సరే గాయస్, ఇదనమాట. మొత్తానికి వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ని వచ్చేసి ఒకసారి చెక్ చేసి మీరు తగిన సాక్షి అయితే చెప్తారని చెప్పేసి అయితే నేనైతే అనుకుంటున్నాను. సో ఓకే, బాయ్ బాయ్.